కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 25 నుంచి నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా వినండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించెదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేయుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, నీ దీనదాసురా నేను ప్రభువా, ఈ స్త్రీల కొడుకులో నీ వాక్యం బోధించుండగా నాయనా నీవే నా యొక్క నోటిలో నుంచి మాట్లాడి వినిచిన బిడ్డలకు వినగలే చెవులను గ్రహించే హృదయం మీరు అనుగ్రహించి నీ వాక్యం అంతట్లోని పరిశుద్ధాత్మ శక్తి నుంచి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్యం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దయగల వారిపై నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా నుండువు. హల్లెలూయా. ఏం చేస్తాడట దేవుడు? దయగల వారిపై దయ చూపిస్తాడు, యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉంటాడట. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపెదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దయ కలిగి ఉంటే, ఇతరులపై మనం దయ చూపినట్లయితే మనము దయను పొందుకుంటాము. అందుకే దయా పాత్రులారా, దయా ప్రాప్తురాలా అని ఎవరినన్నారు? మరియా. హల్లెలూయా. ఆమె దయ పొందినది. ఈ రోజున మనము దేవుని నమ్ముకున్న బిడ్డలైనటువంటి మనము దయ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనపై దయ కలిగిస్తాడు. ఎవరన్నా వస్త్రం లేని వారు ఉంటే మనకు కలిగిన దాంట్లో నుంచి నూతనమైన వస్త్రం ఇతరులకు పెట్టడం, మనం తినే భోజనంలో నుంచి ఇంత భోజనం అన్నం లేని అనాథలకు పెట్టడము, ఇతరులపై మనము దయ చూపిస్తే దేవుడు మనకి దయ చూపిస్తారట. హల్లెలూయా. యథార్థవంతుల ఎడల యథార్థముగా నుండువు. యథార్థవంతులుగా ఎవరైతే ఉంటారో దేవుడు యథార్థమైన ప్రేమ మనపై చూపిస్తారట. ఏ ప్రేమ? యథార్థమైన ప్రేమ చూపిస్తాడు. సద్భావము గల వారి ఎడల నువ్వు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నువ్వు వికటముగా ఉండు. హల్లెలూయా. సద్భావం, మంచి భావం కలిగిన వారితో మంచి భావం కలిగి ఉంటాడట దేవుడు. మూర్ఖుల ఎడల వికటం, వారు వద్దుగా మూర్ఖులు ఎంత చెప్పినా కూడా వారు వినట్లేదు కాబట్టి ఆ మూర్ఖుల్ని ఇంకా వదిలేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము దయ కలిగి ఉండాలి. అందుకే ఒక పాట ఉంటుంది కదా, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. సర్వమునెరిగిన సర్వాధికారి. ఏం చేస్తారట దేవుడు? దయగల వారిపై దయ చూపిస్తారట. ఎవరైతే దయగలిగి ఉంటారో వారు దయను పొందుతారు. కఠిన ఎడల వికటం చూపిస్తాడు. కఠినమైన మనసు ఉంటుంది కొంతమందికి, రాయి లాంటి మనసు ఉంటుంది. వారు ఇతరులు బాధపడ్డ వాళ్ళకు చెమ్మంతైనా కూడా కొంచెం మనసు లేనటువంటి వారు. హల్లెలూయా. అటువంటి వారి ఎడల వికటం చూపిస్తారట. గర్విష్ఠుల గర్వం ఉంచుతారట దేవుడు. హల్లెలూయా. అందుకే మనం సాత్వికము, దీన మనసు కలిగి ఉండాలి. క్రైస్తవ బిడ్డలైనటువంటి మనము దేవుని దయ, దేవుని కరుణ, ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. నాకు మాదిరిగా ఏమంటున్నాడు దేవుడు? నన్ను పోలి మీరు నడుచుకోమంటున్నాడు దేవుడు. అందుకే ఆయన దయ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యము, ఆయన ప్రేమ, ఆయనది మొత్తము కూడా మనము ధరించుకోవాలి. హల్లెలూయా. అందుకే
మనము ఆయన రూపులో ఉన్నప్పుడు, ఆయన రూపులో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరం ఇక్కడ మోకరించుకున్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. గర్విష్ఠుల యొక్క గర్వం ఉంచుతాడు. మనలో గర్వం ఉండకూడదు. ఇదిగో ఉజ్జియా గర్వించి పడిపోయాడు, కుష్ఠరోగానికి గురైపోయాడు. ఈ రోజున గర్వం మనసు నాలో ఉండద్దయ్యా. అయ్యా నేను దయ కలిగి నడుచుకోవాలి, యథార్థవంతులుగా ఉండాలి అయ్యా, యథార్థమైన మనసు కలిగి ఉండాలి ప్రభువా, సద్భావము కలిగి నేను ఉండాలయ్యా అని తీర్మానం చేసుకో. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. దయగల వారిపై దయ చూపించి దేవుడు నన్ను మాట్లాడి ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నేను దయ కలిగి నీ యందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి ఉండాలయ్యా. అయ్యా తండ్రి, నాలో నాయన కొంచెమైనను ప్రభు గర్వం ఉండొద్దు ప్రభువా. దీన మనస్సు, నిష్కపటమైన మనస్సు నేను కలిగి ఉండాలని తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకుందాం. తీర్మానం చేసుకుని ప్రార్థన చేయండి. దేవా, నాతో ఈ రోజున స్త్రీల కొడుకులో మాట్లాడావు ప్రభువా. ఇదిగో నాయన దయగల వారిపై దయ చూపిస్తానన్నావు ప్రభువా. అయ్యా ప్రభువా, యథార్థవంతుల ఎడల ప్రభువా, అయ్యా కృప చూపే దేవానికి వందనాలయ్యా. నాపై కృప చూపించండి ప్రభువా, దయ చూపించండి అయ్యా. అయ్యా తండ్రి, నాలో ఏమైనను ప్రభువా, కొంచెమైనను ప్రభువా, అయ్యా గర్వం లేకుండా ప్రభువా, అయ్యా తండ్రి దీన మనస్సు కలిగిన ఆయన నీలో వర్ధిల్లినట్లు మీ కృప చూపించండి ప్రభువా. నన్ను నీ పాత్రగా అయ్యా, నీ పనిముట్టగా అయ్యా తండ్రి నీకు ఆశీర్వాదకరమైన ప్రభు బిడ్డగా ఉండినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించి మహిమ పొందమని అయ్యా యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.